హలో అండి, వెల్కమ్ టు మీ లక్ష్మితో. నేను ఇప్పుడు ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే బెండకాయ ఎండు రొయ్యల కర్రీని ప్రిపేర్ చేశాను. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. 2 మిర్చి, ఒక ఆనియన్, ఒక అరకిలో బెండకాయలు, ఒక 150 గ్రాములు ఎండు రొయ్యలు, 2 టమాటా, కొంచెం కరివేపాకు. కూరగాయలన్నీ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండు రొయ్యలు తలకాయలు తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఒక 10 నిమిషాలు వాటర్లో నానబెట్టి బాగా కడుక్కొని స్మెల్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలు ఆయిల్లో వేసి బాగా వేయించుకొని ఆ తర్వాత ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత కొంచెం టైం తీసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. అవి కూడా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం రాక్ సాల్ట్ వేసుకోవాలి. అవి 10 మినిట్స్ మూత వేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇంకంతేనండి. ఒక పావు గంట సిమ్లో ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆపితే కర్రీ రెడీ. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బెండకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినేయండి. థ్యాంక్ యూ సో మచ్.